నల్గొండ జిల్లాలో జరిగిన సంఘటన మీరు ఎట్లా చూస్తారు దాన్ని? ఎందుకంటే మొన్నటి వరకు బీసీల మీద ప్రేమ ఉన్నట్టు, బీసీలు అంటే మాకు కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, బీసీలకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు ఒక బీసీ ఎవరైతే బీసీగా వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె సర్పంచ్గా పోటీ చేద్దామని చెప్పేసి నామినేషన్ వెళ్ళే క్రమంలో ఈ సంఘటన జరిగింది. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఇది సభ్య సమాజం సిగ్గుపడేటువంటి అంశం. ఇది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రజా పరిపాలన అంటారో, మరి అదేవిధంగా అయితే రాహుల్ గాంధీ జిస్కి తిని భాగీదారి అని ఏదైతే చెప్తున్నాడో, మేమెంతో మాకంతా అనే ఏదైతే బీసీలో పోరాటాలు చేస్తున్నామో ఈరోజు సిగ్గుతో తలదించుకునే సంఘటన జరిగింది. ఈరోజు మరి ఏదైతే నల్గొండ జిల్లాలో ఒక మహిళ బీసీ జనరల్లో రావడం నామినేషన్ వేయడానికి పోతే మరి అగ్రవర్ణాలు ఈ యొక్క దుర్మార్గమైన చర్య, మరి వాళ్ళ భర్తని చిత్రంగా హింసించడం, మరి అదేవిధంగా ఆయనని ఈ దినమంతా హింసించి మరి అదేవిధంగా ఆయనని మూతం దాపించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి బీసీ నాయకులారా ఇప్పటికైనా మేల్కొందాం. మరి బీసీ ఓటర్లతోని గద్దెనెక్కిన అగ్రవర్ణాలారా ఖబర్దార్. మరి రాబోయే రోజుల్లో మీకు చిత్తచిత్తును ఓడగొట్టి మా ఓట్లు మేము వేసుకొని మేము రాజ్యం వెళ్తామని చెప్పేసి మేము మీకు హెచ్చరిస్తున్నాం. మరి ఈ యొక్క సభ్య సమాజంలో ఈ ఇంత దుర్మార్గమైన చర్యని మరి 75 సంవత్సరాలు గడుస్తున్న ఈ భారతదేశంలో మరి అణగారిన వర్గాలకు ఇన్న చిదిసొద్దుస్తున్నటువంటి ఈ అగ్రవర్ణాలు మరి వాళ్ళని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఇంకొకటి చెప్పండి, ఈ ఏవైతే బీసీల మీద జరుగుతున్న దాడులన్నింటినీ మీరు ఎట్లా చూస్తారు? ఇవి ఆగిపోవాలంటే బీసీలు ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు బీసీలు చైతన్యం అవుతున్నారు. ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో మేము దాన్ని ఖచ్చితంగా మేము చూపిస్తాం. బీసీలంతా కూడా ఏకమవుతున్నాం. మరి ముఖ్యంగా మేము బీసీలకు ఒకటే పిలుపునిస్తున్నాం. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు జనరల్లో కూడా పోటీ చేసి వాళ్ళందరికీ కూడా మేము మద్దతుగా నిలబడతాం. ఖచ్చితంగా మన ఓట్లు మనం వేసుకొని మనం సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలై అధికారంకి వెళ్ళాలని పిలుపునిస్తున్నామమ్మా. ఏదైతే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారో, ఏదైతే దాడి చేయించడం, హింసించడం జరిగిందో, సో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మీరు ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దుర్మార్గమైన చర్య. మొన్నటికి మొన్న ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ నేత అతనికి డీసీడీ పదవి రావడం, అది కూడా జీర్ణించుకోలేని దుర్మార్గులు వీళ్ళు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లతోని గెలిచి ఈరోజు వాళ్ళని అనగదొక్కాలని చూస్తున్నారు. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి నల్గొండ జిల్లాలో అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు ఏకమై వీళ్లకు చిత్తను ఓడగొట్టాలి. కాంగ్రెస్ పార్టీ వీళ్ళని వెంటనే బర్తరఫ్ చేయాలి, వీళ్ళని పదవి నుంచి తొలగాలని కోరుతున్నాం.